హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక స్నాక్ ఐటెం స్వీట్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలను చూద్దాము. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఈ గోధుమ పిండి అనేది ఈ కప్పుతోటి 4 కప్పులు తీసుకున్నాను. షుగర్ అనేది 1 కప్పు, అది 240 ml కప్ ఉందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇంకా 4 ఏలక్కాయలు, వెన్న ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇప్పుడు ఈ ఏలక్కాయలు, ఈ షుగర్ రెండు కూడా మంచిగా మిక్సీ పట్టుకొని ఒక పొడిలాగా చేసుకుందాం. మనకి పిండిలో ఈజీగా కలుపుకోవడానికి, కరగడానికి నీట్గా ఉంటుంది కదా. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి పిండి కలుపుకున్నప్పుడు తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఈ ఆయిల్ వేడవుతున్నప్పుడు మనము ఆ లోపల పిండి కలుపుకుందాం. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి సరిపడా నేను టబ్ తీసుకున్నాను. మీరు ఏదైనా గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, ఏ సైజులో ఉన్నా, లేదంటే కిచెన్ ఫ్లోర్ పైన అయినా చేసుకోవచ్చు. ముందుగా గోధుమ పిండి వేసాను. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న షుగర్ పౌడరు, అలానే ఇలాచీ పౌడరు, తర్వాత మనం తీసుకున్న వెన్నని యాడ్ చేస్తున్నాను. ఈ వెన్న వల్ల మనకి బిస్కెట్స్ అనేవి కొంచెం స్మూతీగా, క్రంచీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరీ గట్టిగా కాకుండా పిల్లలు తినేదానికి ఇష్టపడేలాగా సాఫ్ట్గా మంచిగా వస్తాయి. అలానే నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. మనం స్వీట్ వస్తువులు ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే, ఇలాంటి బిస్కెట్స్ అటువంటివి చేసుకున్నప్పుడు స్వీట్ అనేది మరీ ఓవర్ ఎన్హాన్స్ కాకుండా నీట్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్న మొత్తం అనేది కూడా మన పిండికి మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. షుగరు, వెన్న ఇదంతా కూడా పిండిలో మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేసుకుంది షుగర్ పౌడర్ కదా, అది మెల్ట్ అయినప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది, తొందరగా పిండి తడైతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసేస్తే అది పిండి జారైపోతుంది. మనం ముందుగా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆ షుగర్ మెల్ట్ అయ్యేసరికి కొంచెం అంతా సాఫ్ట్ డో లాగా తయారవుతుంది. ఇలా మంచిగా ఒక ముద్ద మంచిగా వచ్చేటట్లు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, స్ట్రక్చర్ మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కాదండి. ఆ షుగర్ మెల్ట్ అయ్యేసరికి మనకి ఇంకా కొంచెం మెత్తగానే అవుతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి మనం రుద్దుకోవడానికి నేను చపాతీ పీట కర్ర తీసుకున్నాను. దానికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇది షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి బ్యాటర్ అంటుకుంటూ ఉంటుంది, అందుకని ఆయిల్ కంపల్సరీగా పూసుకోవాలండి. అది హార్డ్ బిస్కెట్స్ చేసేటప్పుడు పౌడర్ వేసుకొని అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా చిన్న ముద్దలాగా తీసుకొని మెల్లమెల్లగా రుద్దుకుంటూ, తిప్పుతూ బాగా పలుచగా వచ్చేంత వరకు రుద్దుకోవాలండి.
మనం ఎంత పల్చగా రుద్దుకుంటే మనకి బిస్కెట్స్ అంత క్రంచీగా వస్తాయి. ఈ పిండి మనము ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే అంటుకుంటుంది, పీటకే మొత్తం అంటుకొని పోతుంది. పైన అలా అనుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు కానీ లేదా ఏదైనా స్పూన్ కానీ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్ లోపల కట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఎలా ఇష్టపడితే ఆ సైజు లోపల కట్ చేసుకోవాలి. అంతే, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను కట్ చేసుకున్నది మరీ ఎక్కువ లావు కాదు, అలానే మరీ పల్చగా కాదు. మనకి ఎంత వీలైతే అంత ఇలా ఫ్రీగా మనకు తీసుకోవడానికి వచ్చేలాగా ఉండాలి. మన ఆయిల్ కూడా వేడెక్కింది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూస్తున్నారుగా, ఇలా వేస్తూ ఉంటేనే ఒక్కొక్కటి మంచిగా పూరీలాగా పొంగుతూ ఉన్నాయి. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ అన్నీ మనకి ఒకే రంగులోకి వచ్చేంత వరకు, అంటే మంచిగా ఫ్రై కావాలండి, లేదంటే ఇవి మెత్తగా వస్తాయి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని పక్కన పెట్టుకుంటూ అన్నీ వేయించుకుందాం. అంతే అండి, మన స్నాక్ ఐటెం స్వీట్ బిస్కెట్లు రెడీ. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా మన బిస్కెట్స్ తినడానికి రెడీ అయినాయి. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.